హెచ్సియు భూములు 400 ఎకరాలను ఎవ్వరూ కొనవద్దన్నారు కేటీఆర్. 3 ఏళ్లలో తాము అధికారంలోకి రాబోతున్నామని, వచ్చిన వెంటనే ఆ భూములను ఏకో పార్క్ గా తీర్చిదిద్దుతామన్నారు. పొరబాటున ఎవ్వరూ ఈ భూముల్ని కొనుగోలు చేసినా తిరిగి వాటిని వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ అన్నారు. ఈ మాట 3 ఏళ్ల ముందే చెబుతున్నామని ఆయన స్పష్టం చేశారు. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 3:30 గంటలకు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు సుప్రీం ఆదేశాలిచ్చింది. తుది ఆదేశాల వరకు కంచగచ్చిబౌలి భూముల్లో ఎటువంటి పనులను చేపట్టకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీం కీలక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. ఇవాళ సాయంత్రం 3:30 గంటలకు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇటు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు సుప్రీం ఆదేశాలిచ్చింది. తుది ఆదేశాల వరకు కంచగచ్చిబౌలి భూముల్లో ఎటువంటి పనులను చేపట్టకూడదని సుప్రీం చాలా క్లియర్ గా చెప్పింది. అలాగే తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై కూడా స్టే విధించింది సుప్రీం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, ఏదైతే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరుకుంది. ఈ రోజు పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి అమికస్ పరమేశ్వర్ ఈ వ్యవహారాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు ఈ రోజు మెన్షన్ చేశారు. అక్కడ ఏదైతే కంచగచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ ఒకటి పర్యటించాలి. ఒక 4 రోజులు ఒక అధ్యయనం కూడా ముందు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ ఏమి చేయకుండా పర్యావరణానికి హాని కలిగించేలాగా అక్కడ చర్యలు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అక్కడ 3 లేక్స్ కూడా ఉన్నాయి, రాక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్నో రకాల అర్థమైనటువంటి జంతువులు ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ యొక్క గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు విరుద్ధంగా అక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా అక్కడ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొల్లున్నాయి. కాబట్టి అక్కడ భారీ వాహనాలు కంచగచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి భూమిని చదువు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టేయాలంటే నిపుణుల కమిటీని కూడా ముందుగా వేయాలి. కాబట్టి అక్కడ పర్యావరణానికి హాని కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులపైన వెంటనే విచారణ చేపట్టాలంటూ ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనిపైన వెంటనే స్పందించినటువంటి ధర్మాసనం మధ్యాహ్నం 3:30లోగా కంచగచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి మధ్యాహ్నం 3:30లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలి అంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు కూడా చెట్లు అక్కడ నడకుండా చూడాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. హైకోర్టు నివేదిక వచ్చిన తర్వాత ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మధ్యాహ్నం 3:30లోగా కంచగచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి అక్కడ నివేదిక ఇవ్వాలని ఆదేశించి తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఎట్లాంటి చెట్లు నడకూడదు. దానికి చీఫ్ సెక్రటరీ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలంటూ చెప్తూనే హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చాక మళ్ళీ మధ్యాహ్నం 3:45కు ఇక్కడ విచారణ చేపడతామని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మధ్యాహ్నం మళ్ళీ 3:45కు దీనిపైన విచారణ జరగబోతోంది. ఈ వివాదం పైన తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అదేవిధంగా ఏఓఆర్ శ్రావణ్ కుమార్ కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.
ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆ ఆదేశాల మేరకు అక్కడ పనులు కూడా నిలిపేశామని కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ అసలు ఏం జరుగుతుందో చూసి నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ విచారణ చేపడతా అన్నారు. హైకోర్టులో జరిగే విచారణ పైన తాము ఎలాంటి స్టే ఇవ్వటం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తారు. అంటే స్టే ఇవ్వాలని కూడా కోరటం జరిగింది. అయితే అటువంటి స్టే ఇవ్వటం లేదు. కానీ అక్కడ జరిగే అసలు ఏం జరుగుతుంది అన్న దాని మీద మధ్యంతర నివేదికిస్తే దాని తర్వాత 3:45 మళ్ళీ విచారణ జరిపి తదుపరి ఉత్తర్వులు ఇస్తాం. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా అక్కడ ఎటువంటి చెట్లు నరకకూడదు, ఎటువంటి పనులు కూడా చేపట్టకూడదు అంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పవన్ అట్లాగే కృష్ణ, మనం చూస్తే జీవ వైవిధ్యానికి దెబ్బతినే ప్రమాదం ఉంది అంటూ కూడా చాలా మంది ప్రకృతి ప్రేమికులు, సామాజికవేత్తలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తా ఉంది. అట్లాగే దాదాపుగా 200 రకాల జింకలు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అరుదైనటువంటి 233 రకాల పక్షి జాతులు కూడా అందులో ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇట్లాంటి కాంక్రీట్ జంగల్లా ఉన్నటువంటి హైదరాబాద్ కి అది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆక్సిజన్ పెద్ద ఎత్తున అక్కడి నుంచి కూడా ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా సామాజిక మాధ్యమాల్లో కూడా ఒకవైపు ఇది. మరి ప్రభుత్వం తరపున ఏం చెప్తా ఉన్నారు కోర్టులో? రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే అక్కడ అసలు ఇప్పటి వరకు కూడా దాన్ని అసలు ఒక అటవీ భూమిగా కూడా ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. ఈ రోజు అదే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ అంటే ఈ రోజు ఇదే బెంచ్ ముందు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు కూడా ఈ బెంచ్ ముందే విచారణ జరుగుతుంది. ఆ విచారణకు ఈ యొక్క స్పీకర్ తరఫున ఈ రోజు తన వాదనలు వినిపించేందుకు అభిషేక్ మను సింఘ్వి, అదేవిధంగా తెలంగాణ ఏఆర్ శ్రవణ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ అంశాన్ని అమికస్ క్యూరీ ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం తరఫున కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ అసలు 2004లో ఈ భూములు ఐఎంజీకి అప్పగించారు. ఒప్పందం ప్రకారం భూములు వినియోగించుకోలేదు. దీంతో ఆ తర్వాత ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. ఆ భూముల్లో అటవీ భూమి అని ఎక్కడా కూడా లేదు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో కూడా పాములు, నెమళ్ళు, చెట్లు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఎట్లా అటవీ భూములుగా ప్రకటిస్తాం? ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కూడా నిర్మాణాలు చేపట్టకూడదు. అదే సమయంలో ఇప్పటి వరకు కూడా అది అటవీ భూమి వాదన కూడా ఇక్కడ లేదు అన్నది ప్రభుత్వం తరఫున చెప్పినట్టు అన్నమాట. సో గతంలో 2004లోనే ఈ భూముల్ని ఐఎంజీకి అప్పగించారు. అది ఐఎంజీ అకాడమీకి ఇచ్చారు. ఒప్పందం ప్రకారం అక్కడ భూములు వినియోగించుకోలేదు కాబట్టి ఆ తర్వాత ఆ భూముల కేటాయింపుని రద్దు చేశాం. ఆ భూములు వేరే వాళ్ళకి విక్రయించడానికి అక్కడ పనులు చేపట్టారు తప్పితే వేరే లేదు అన్న ఒక వివరణ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేశారు. అయితే అసలు ఏం జరుగుతుంది మొత్తానికి జ్యుడిషియల్ రిజిస్ట్రార్, హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ వెళ్ళి ప్రత్యక్షంగా చూసి దానిపైన మధ్యంతర నివేదిక ఇవ్వాలి. ఆ మధ్యంతర నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ 3:45 ఇక్కడ విచారణ చేపడతాం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా అక్కడ ఎటువంటి పనులు అంటే జేసీబీలతో అక్కడ ఎటువంటి పనులు చేయటం, ఎటువంటి పనులు చేయకుండా చీఫ్ సెక్రటరీ తగిన చర్యలు తీసుకోవాలన్నది సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఇచ్చినటువంటి ఆదేశాలు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.